అందరికీ నా ఉద్యమ అభినందనలు. మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన పార్టీలో ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నాడు. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని అంటే వీధి సుబ్రహ్మణ్యం అనేటటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి విషయం దేశవ్యాప్తంగా వైరల్ అవడం జరిగింది. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. అయితే ఈ కేసును అప్పుడున్నటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ గాని, సిఐ గాని, డీఎస్పీ గాని, అడిషనల్ ఎస్పీ గాని లేదా ఎస్పీ గాని ఈ ఎస్పీ స్థాయి అధికారులందరూ నీరుగార్చే విధంగా చేయడానికి కొంచెం నీరుగార్చే విధంగా చేయటం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, కుల సంఘాలు ఆందోళన చేపట్టి అనేక నిరసనలు చేసినటువంటి సందర్భంలో పోలీస్ యంత్రాంగం దిగొచ్చి ఈ యొక్క వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీ అనంతబాబుని చేర్చి కేసును కట్టి ఆ రోజు రిమాండ్ కు పంపడం జరిగింది. రిమాండ్ నుంచి ఇంటికి వచ్చేటటువంటి సమయంలో కూడా బాగా భారీ ఎత్తున ఊరేగింపు సంబరాలతోటి ఇతన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మీరు విజువల్స్ లో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో వాస్తవంగా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది రాజమండ్రి కోర్టుకు. ఈ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసు వ్యవహారంలో ఈ కేసును నవంబర్ 30 లోపు విచారణ జరిపించి దీని మీద తుది తీర్పును వెలువరించాలా అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జీవోని ఇవ్వటం జరిగింది. అయితే ఈ జీవో ప్రకారం కేసులో ఉన్నటువంటి సుమారుగా 80 మంది సాక్షులను, ముద్దాయి తరపు సాక్షులను 20 మందిని మొత్తాన్ని 3 నెలల విచారణ చేయాలనే నేపథ్యంలో ఇక్కడ కేసు హీరింగ్ వస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తూ, భయపెడుతూ, భయప్రాంతాలకు గురి చేస్తూ మీకు ఒక్కొక్కరికి 4 లక్షలు ఇస్తాను, నా తరపున ఇక్కడ సాక్ష్యం చెప్పండి, ఇక్కడ నేను నిర్దోషిని చెప్పండి, నేను బయటకు వచ్చినాక మళ్ళా మనిషికి 4 లక్షలు ఇస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేసి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వడం. ఈ ₹1,00,000 తీసుకున్నటువంటి సాక్షులు ఈ ₹1,00,000 అక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ స్టేషన్ సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, మమ్మల్ని చంపుతామంటున్నాడు, మమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నాడు అనంతబాబు, సాక్ష్యం అతని తరపున చెప్పకపోతే అని చెప్పి సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం. సర్పవరం పోలీసులు మరి ఈ కేసును ఎఫ్ఐఆర్ చేసి అతని కోటం వేట గావించి సినీ పక్కీలో అతన్ని కాకినాడ కోర్టు దగ్గర పట్టుకొని మరి రిమాండ్కి పంపడం. అయితే నిన్న జరిగినటువంటి మరి రాజమండ్రిలో కోర్టులో జరిగినటువంటి విషయంలో ఇక్కడ ముప్పాళ్ళ సుబ్బారావు అనేటటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, చంపుతాం అంటున్నాడు, వాళ్ళకి డబ్బులతోటి ఎరబెడుతున్నాడు అని చెప్పి ఈయనకున్నటువంటి యథావిధిగా మరి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసులో మరి బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేస్తే ఈ బెయిల్ను నిన్న రద్దు చేయటం. రద్దు చేసి యథావిధిగా మరి ఈయన జైల్లో ఉండేటట్టుగా మరి రాజమండ్రి కోర్టు చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ న్యాయము మరి ధర్మము న్యాయం అనేది ఎవడి పక్షాన ఉండదు. రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్క మానవుడికి, సామాన్యుడికైనా, సర్వసాధారణమైనటువంటి వ్యక్తికైనా, ఎలాంటి వ్యక్తికైనా మరి ఇక రాజ్యాంగ హక్కులు, చట్టం అనేది ఎవరికి చుట్టము కదని తెల్లగా తెలిసిపోతుంది. అయితే అధికారంలో ఉన్నంతసేపు ఈయన ఆపుకున్నాడు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఈయనకు ఉన్నటువంటి బెయిల్ కూడా రద్దయిపోయింది. రేపు నవంబర్ 30 లోపు ఖచ్చితంగా ఈ యొక్క అనంతబాబుకు ఆ శిక్ష పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఆనందాన్ని మరి తెలియజేస్తున్నాము. ముప్పాళ్ళ సుబ్బారావు అనేటటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి జైభీం తెలియజేస్తున్నాము.